హలో అండి. నమస్కారం అండి. ఎర్ర తోటకూర అండి. అందరూ చాలా రెగ్యులర్‌గా గ్రీన్ కలర్ అనేది తింటారు. రెడ్ కూడా వాడండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చినత్తలు ఫ్రై అండి. పచ్చినత్తట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపేసుకున్నానండి. కొంచెం కరివేపాకు. అంతేకాని ఇంక అంతకుమించి మసాలాలు కూడా ఏమీ వేయలేదు. చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా బావుంటాయండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వెల్లుల్లి పప్పు అనేది ఎక్కువ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది తోటకూరలోను. అలాగే ఉప్పు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ కూడా వేసుకొని మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించేసుకోండి. ఈ వేయించిన దాంట్లో మనం ఎర్ర తోటకూర అనేది వేసుకోవాలి. వేసుకొని దగ్గర పడేంత వరకు మనం ఫ్రైలా చేసేసుకోవాలండి. ఫ్రైలా చేసుకుని ఇలా నెత్తళ్ళు ఒక బుడ్డి పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని నెత్తళ్ళు అనేది వేయించేసుకోవాలి. ఇలా అనేది దగ్గర పడుతుంది మనకి ఎర్ర తోటకూర అనేది రెడీ.